ప్రపంచంలో మరో పెను యుద్ధం జరగబోతోందా అంటే అవునన్నటువంటి సంకేతాలే కనబడుతున్నాయి. ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి పాలవుతూ ఉండటం, రష్యా విజయం సాధిస్తూ ఉండటంతో యూరప్ నాటో దేశాలకు అతిపెద్దదైనటువంటి సమస్య అయింది. తాజాగా నాటో యుద్ధాన్ని విస్తృతం చేయడానికి సిద్ధపడుతోంది. అందుకే జర్మనీ 3 లక్షల మంది సైన్యాన్ని కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది అన్నటువంటిది మొన్ననే విన్నాం. ఇప్పుడు యుద్ధ విన్యాసాల పేరుతో బ్రిటన్ 25,000 మంది సైన్యాన్ని, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 25,000 మంది సైన్యాన్ని ఆ వైపుకే పంపిస్తుండడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే నాటో యుద్ధం తప్పనిసరి రష్యా మీదన అన్నటువంటి అనుమానానికి తావిస్తున్నటువంటి అంశం. ద యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ అనౌన్స్మెంట్ ఎమిడ్ ద నాటో రష్యా వార్ రంబుల్. Britain will send 20,000 troops to one of NATO's largest exercises since the Cold War. The deployment has been termed the UK's biggest NATO in 4 decades. The UK claims it is aimed at providing vital reassurance over the menace posed by Russian President Vladimir Putin. The announcement by the UK comes amid a stunning report in a German newspaper about his Berlin is gearing up for war between NATO's forces and Russia. ఓ పక్కన జర్మనీ యుద్ధానికి సిద్ధమవుతుందనగా వీళ్ళు అందులో కూడా బ్రిటన్ దాదాపుగా 40 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ఒకేసారి 20,000 మందికి పైగా సైన్యాన్ని పంపిస్తుండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.